పత్తుంది సార్. స్వచ్ఛత పరిశుభ్రత అనేటువంటి కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సిబ్బందికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఫణికుమార్ గారికి, అదేవిధంగా మచిలీపట్నం నగరపాలక సంస్థ స్వర్ణ వార్డు 45వ వార్డుకి సంబంధించినటువంటి కార్యదర్శులు, ఆదిత్య కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కి, అదేవిధంగా ఇతర ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. మరి గత నెల రోజులుగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమం పెట్టుకుని మరి మచిలీపట్నం నగరపాలక సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి ఇక్కడ గౌరవనీయులు మంత్రి గారు శ్రీ కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా ఎంపీ బాలశౌరి గారు, కొనకళ్ళ నారాయణరావు గారు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు, అదేవిధంగా బండి రామకృష్ణ గారు డీసీఎంఎస్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా ఇతర స్థానిక నాయకులు అందరితో కలుపుకొని అదేవిధంగా గోపీచంద్ గారు, ఈ నాయకులు అందరితోనూ అదేవిధంగా ఇతర ప్రముఖులందరినీ కూడా తీసుకుని మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు 45వ వార్డుకి సంబంధించినటువంటి ఏరియాలో శ్రీరాములు మున్సిపల్ మెమోరియల్ పార్క్ వద్ద ఇక్కడ ఏదైతే వాతావరణం ఉందో, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు క్లియర్ చేయడం జరిగింది. ఇందులో మరి అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు, చాలా సంతోషం. అదేవిధంగా మన కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ ఫణికుమార్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా గత 17 రోజుల నుంచి ప్రభుత్వం ఇచ్చిన డేట్ దగ్గర నుంచి ఈ నెల 20వ తేదీ వరకు మా డివిజన్లో మరి వాళ్ళ 17వ రోజు
ఇందులో భాగంగా ఏ బజార్కి వెళ్తే ఆ బజార్లో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు ముందరకు వచ్చి మంచి కార్యక్రమం, ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటామని చెప్తున్నారు. ఈరోజు మరి మున్సిపల్ కమిషనర్ గారు కూడా గత 17 రోజుల నుంచి చేస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించడానికి మరి మా డివిజన్కి వచ్చి ఎక్కడెక్కడ ఏం పనులు చేశారో అని కమిషనర్ గారు కూడా స్వచ్ఛందంగా మరి ఆయన వచ్చి పర్యవేక్షించి ఇంకా కొన్ని సూచనలు, సలహాలు సచివాలయ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ చేయిస్తానని చెప్పి సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కూడా చెప్పారు. మరి రాబోయే రోజుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివన్నీ కూడా వేయకుండా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇవాళ ఇదంతా కూడా ఆదిత్య డిగ్రీ కాలేజీకి వెళ్ళే రోడ్డు. ఆ విద్యార్థులు కూడా చూసి ఆ ప్రిన్సిపాల్ గారు మేము కూడా మా పిల్లల్ని 3 రోజుల పాటు పంపించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తామని చెప్పి మరి ఆదిత్య డిగ్రీ కాలేజీ పిల్లలు కూడా ఈ రోజున పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో కమిషనర్ బాపిరాజు గారితో పాటు పాల్గొని వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మరింత ముందరకు తీసుకెళ్లాలని చెప్పి డివిజన్లో ప్రజలందరినీ కూడా కోరటమైంది. మేము ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుండి మాట్లాడుతున్నాం. 45వ డివిజన్లో ఎన్విరాన్మెంట్ క్లీన్ చేస్తూ ఆనందంగా మేము పాటించాం. సో బికాజ్ ఆఫ్ కమిషనర్ గారి తరఫున మేము ఆదిత్య డిగ్రీ కాలేజ్ క్లీన్ చేస్తూ మా ఎన్విరాన్మెంట్ క్లీన్ చేస్తున్నాం. శుభ్రంగా ఉండాలని మరి ప్రజలు కూడా దీంట్లో ప్రప్రథమంగా సహకరించడం ఉదావహం. ఏదైతే మున్సిపల్ వర్కర్స్ చేసుకునే పని మాకేంటి సంబంధం అనుకోకుండా మరి అదేవిధంగా భావి తరాల వారు విద్యార్థులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఉద్యోగస్తులు, హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్, లాయర్స్, ఎవ్రీబడి ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మా వంతు మేము కూడా చేస్తామని చెప్పి మన ఏ కాలేజీ ఆదిత్య డిగ్రీ కాలేజీ పిల్లలు ఈ రోజున దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అంటే దీనివల్ల ఎంత మట్టి తీయగలిగామని కాదు కానీ ఆలోచనను మెచ్చుకోవాలి. ఇక్కడ తర్వాత వాళ్ళ బజారులో వాళ్ళు కూడా ఒక ఈ విద్యతో పాటు ఇది కూడా సామాజిక బాధ్యత అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. అదే మా తపన. మరి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొంటున్నటువంటి కూటమి నాయకులు, మరి ఇన్ఛార్జి ఫణికుమార్ గారు, అట్లాగే మా సచివాలయ సిబ్బంది, మున్సిపల్ వర్కర్స్, మరి మేధావులు, విద్యావంతులు అందరికీ కూడా పేరు పేరున అందరికీ ఒక అందాల బందరగా తీర్చిదిద్దామంటే వీళ్ళంతా కూడా పాత్ర వహించాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మా రవి, సెక్రటరీ భాను, మరి అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్నారా?